ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక, తల్లి మొత్తం కూడా ముగ్గురు స్త్రీలే చాలా తెలివిగా కథ నడిపిస్తున్నారు. వారి చేతిలో నువ్వు ఒక బొమ్మలాగా మారిపోయావు. నీ యొక్క శత్రువే నీకు మిత్రువుగా ఉండాల్సిన వ్యక్తే, నిన్ను ప్రాణంగా చూసుకోవాల్సిన వ్యక్తే వారి చేతిలో నిన్ను ఒక ఆట వస్తువుని చేసేశారు. అసలు ఇదంతా దేనికోసం? ఎవరు ఆ ముగ్గురు? ఆ మిత్రువులా ఉండాల్సిన నీ పక్కన ఉంటున్న ఆ శత్రువు ఎవరు? నేను వివరంగా చెప్తాను, చివరి వరకు విను. దానికంటే ముందు చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటున్నారు. అటువంటి వారి కోసం శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు. ఫోన్ నెంబర్ 9959422552. మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు. కానీ ఇక్కడ అసలు అలా జరగదండి. మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, సంతానం లేక ఇబ్బంది పడుతున్న, భార్యాభర్తల మధ్య గొడవలున్నా, అప్పుల సమస్యలున్నా, శత్రువుల సమస్యలున్నా, అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు. గురువుగారు చెప్పింది చెప్పినట్లు 100కు 1000% జరుగుతుంది. భార్యాభర్తల మధ్య వశీకరణ, స్త్రీ మరియు పురుషుల మధ్య వశీకరణ కూడా 100% జరపబడును. ఎటువంటి సంతాన సమస్యలకైనా కానీ గురువుగారి దగ్గర చక్కటి పరిష్కారం దొరుకుతుందండి. మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు గురువుగారు తీర్చారు. అలాగే మీకున్నటువంటి ప్రతి సమస్యకు గురువుగారి దగ్గర చక్కటి పరిష్కారం ఉంటుంది. మాకున్న సమస్యలు తీరిపోవాలి అని ఒక చివరి ప్రయత్నం అయినా అనుకొని గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఇక ఆలస్యం చేయకుండా మనం బాబాగారి యొక్క సందేశం ఏంటో తెలుసుకుందాం. తల్లి, నీ వాళ్ళే అనుకుంటున్న, నీ యొక్క సొంతం అనుకుంటున్న వారే నీకు పరాయి వాళ్ళలాగా మారిపోతూ ఉంటే ఆ నరకం అనేది మాటల్లో చెప్పలేనటువంటిది. ఎప్పుడూ కూడా కష్టమైన, దుఃఖమైన, ఆనందం వచ్చినా, సంతోషం వచ్చినా మీ యొక్క వెన్నంటే ఉండి మేమున్నాము అనే ఒక భరోసాను ఇవ్వాల్సిన నీ యొక్క బంధాలే నీకు దూరం అవుతున్నప్పుడు, వేరే వారికి దగ్గర అవుతున్నప్పుడు ఆ బాధ అనేది వర్ణనాతీతం అని చెప్పి చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడాను మనుషులలో చాలా రకాలైన తేడాలను ఈ మధ్య నువ్వు గమనిస్తూనే ఉన్నావు. ఇదంతా కూడా జరుగుతున్నది నిజమా లేకపోతే నాటకమా అనేది నీకు ఏమీ కూడా అర్థం కావడం లేదు. ఒక్కొక్కసారి కళ్ళ ముందు కళ్ళకు కట్టినట్లుగా కనిపించిన ప్రతీదీ కూడా నిజమని చెప్పి నిర్ధారణ చేయవలసి వస్తుంది. ఒక్కొక్కసారి చాలా బయలుగా 10 మందికి తెలిసిన నిజం కూడా మరొకరి నోటిలో పడినప్పుడు అది పచ్చి అబద్ధంగా మారిపోతూ ఉన్నది. అసలు ఏది నమ్మాలి, ఎవరిని నమ్మాలి, ఎవరి మాట శాశ్వతం, ఎవరి ఒట్టు బలమైనది? ఈ మధ్య ఒట్టులకి కూడా విలువ లేకుండా పోతున్నది. ఏది ఏమన్నా అంటే ఆ ఒట్టు, ఈ ఒట్టు, ఈ దేవుడి మీద ఒట్టు, ఆ దేవుడి మీద ఒట్టు అని చెప్పి మనుషులని చాలా తెలివిగా మోసం చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడాను బయట వారు ఈ విధంగా చేస్తే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు. కానీ మన అనుకున్న వాళ్ళే ఈ విధంగా చేస్తున్నప్పుడు మాత్రం మనసుకి తీసుకోలేనంత కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి బాగుపడుతున్నాము, సంతోషంగా ఉంటున్నాము, ఏదో కష్టపడుతున్నాము, 1 రూపాయి వెనకేసుకుంటున్నాము, ఏదైనా కానీ సాధిస్తున్నాము అనుకున్నప్పుడు మనకి బంధువులుగా ఉన్నవారే శత్రువుల రూపంలో మనల్ని వెంటాడి వేధించి వారికి ఉన్నటువంటి ఈర్ష్యను, అసూయను మాటల రూపంలో, చేష్టల రూపంలో చూపిస్తూ ఉంటారు. అటువంటప్పుడు మన యొక్క మౌనం అనేది చాలా వరకు కూడా అనేక రకాలైన ప్రశ్నలను మనసులో తలెత్తేలా చేసిన, ఇది అడుగు అది అడుగు అని చెప్పినా
చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం, సంస్కారం అనేవి కాస్తో కూస్తో అడ్డుపడుతూ ఉండడం వల్ల ఎవరికీ కూడా ఎదురు తిరిగి సమాధానం చెప్పలేని స్థితిలో నువ్వు ఉన్నప్పటికీ కూడాను కొన్నిసార్లు వీరు చేస్తున్నటువంటి వింత వేషాలు, నీ మనసుకు నొప్పించేటువంటి కొన్ని కార్యక్రమాలు, ఇవన్నీ కూడా ఎంత అడగకూడదు అని చెప్పి మనసుని బలంగా మార్చుకున్నప్పటికీ ఒక్కొక్కసారి ప్రశ్నించక తప్పడం లేదు. ఇక్కడ నీకు శత్రువుగా మారింది ఎవరో కాదు తల్లి, నీ యొక్క జీవిత భాగస్వామే. జీవిత భాగస్వామి అంటే ప్రతి విషయంలో కూడా అండగా ఉండాలి. కష్టం వస్తే నేనున్నాను, భయపడవద్దు అని చెప్పాలి. అలాగే సంతోషాలలో ఇంతకంటే గొప్ప సంతోషాన్ని నీ కళ్ళ ముందు తీసుకొచ్చి పెడతాను, నిన్ను మహారాణిలా చూసుకుంటాను అని చెప్పి ఒక ధైర్యాన్ని, ఒక భరోసాని ఇవ్వగలగాలి. అలా కాకుండా వారి యొక్క మాటలతోటి నిన్ను మానసికంగా హింసించడం, నువ్వు ఎక్కడ సంతోషంగా ఉంటావో, నువ్వు ఎక్కడ ఆనందపడిపోతావో అని చెప్పి మాటలతోటి ఎక్కడికక్కడ నిన్ను కృంగతీసే ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉండటం, అలాగే వారి యొక్క చేష్టలతోటి ఏదైతే వద్దు అని చెప్పి నువ్వు చెప్తావో, ఏదైతే నీకు ఇష్టం లేని పని ఉంటుందో అది పదే పదే వారు చేస్తూ ఉండడం, నిన్ను మానసికంగా హింసించడం, అలాగే వారికి ఏదైతే ఒక పని ఇష్టం లేదు అని అనుకున్నా కూడా వారు నీ యొక్క ఆనందం కోసం చేయవలసి వస్తున్న ఆ యొక్క కార్యాలలో అంటే ఆ ఒక్క సమయాలలో కూడా ఆ పనిని చేయడానికి ముందడుగు వేయకుండా నీ యొక్క ఇష్టానికి కానీ, నీ యొక్క మానసికమైన సంతోషానికి కానీ, లేదంటే కనుక నీ యొక్క ఆరోగ్యానికి కానీ, నీ యొక్క ఆహారానికి కానీ ఎక్కడా కూడా ఎటువంటి ఆనందాన్ని, భరోసాని, ధైర్యాన్ని, నేనున్నాను అని చెప్పి ఒక బలాన్ని వారు ఇవ్వకుండా ఎక్కడికక్కడ నిన్ను కృంగతీసే ప్రయత్నం అనేది చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి నేను ఒంటరిదాన్నా, నాకంటూ ఎవ్వరూ లేరా, మరి ఎందుకు అందరినీ వదిలిపెట్టుకొని ఇతన్ని పెళ్లి చేసుకొని ఇక్కడికి వచ్చాను, ఏం సాధించాలని వచ్చాను, ఎవరిని చూసుకొని బ్రతకాలి, నా కడుపున పుట్టిన పిల్లల్ని చూసుకొని బ్రతకాలా, లేకపోతే నన్ను నేనే చూసుకోవాలా, ఇక నా జీవితంకి అర్థమేంటి, ఆంతర్యమేంటి, ఇదంతా కూడా ఎందుకు జరుగుతుంది, నా కర్మ ఎందుకు ఇలా రాశావు భగవంతుడా అని చెప్పి 4 గోడల మధ్య కన్నీటిని కారుస్తూ ఎన్నో రాత్రులను గడిపావు. ఏది ఏమైనప్పటికీ కూడాను కొన్ని కర్మానుసారంగా కొన్ని కష్టాలను అనుభవించక తప్పదు అని చెప్పి మనసుని రాయి చేసుకొని అలా ముందుకు వెళ్తూ ఉన్నావు. ప్రతిరోజు కూడా గడిచే కొద్దీ నీ యొక్క జీవిత భాగస్వామి విషయంలో మార్పు వస్తుందేమో అని చెప్పి ఎదురు చూస్తున్నప్పటికీ కూడాను ఆ మార్పు అనేది నీకు వ్యతిరేకంగా ఇంకా బలంగా వస్తుంది అని చెప్పి నువ్వు గ్రహించినప్పుడు మానసికంగా ఎంతో ధైర్యాన్ని తెచ్చుకోవాలి అని ప్రయత్నించినప్పటికీ కూడాను మనసు నీ మాట అనేది వినకుండా మారం చేస్తూ ఉంటుంది. ఎంత నీ మనసుని కంట్రోల్ చేసుకోవాలి అని నువ్వు అనుకున్నప్పటికీ కూడాను ఎక్కడికక్కడ అతన్ని ఈ మాట అడిగేసేద్దాము, లేదంటే కనుక అతను నా మాట చెప్తే మారతారేమో, లేదంటే కనుక బయట చుట్టుపక్కల ఏదేది జరుగుతుందో అతనికి కళ్ళ ముందు కట్టినట్లుగా చెప్దాము, అతనిని మార్చే ప్రయత్నం చేద్దాము అని చెప్పి నీ యొక్క మనసు పదే పదే తపనతోటి ఉంటూనే ఉంటుంది. నువ్వు సైలెంట్గా ఉండాలి అని ట్రై చేసినప్పటికీ కూడాను ఆ యొక్క పెళ్లి బంధం ఏదైతే ఉంటుందో ఆ బంధం అనేది నిన్ను ప్రశాంతంగా ఉండనివ్వకుండా ఎక్కడికక్కడ నిన్ను ఆందోళనకి గురి చేస్తూనే ఉంటుంది. ఈ విధమైన ఆందోళనలో నీ చుట్టూ ఈ యొక్క 3 స్త్రీలు అయితే తయారయ్యారు. ఆ 3 స్త్రీలు అనేది ఎవరు అనేది కూడా చెప్తాను. ఈ 3 స్త్రీలు నీ యొక్క భర్తకి ఒకరు రక్త సంబంధం, మరొకరు బయట వ్యక్తులు.
మీరు వారి యొక్క అవసరాల కోసం, వారి యొక్క సొంత ఖర్చుల కోసం, వారి యొక్క ఇంట్లో పనులను తీర్చుకోవడం కోసం వారికి అనుకూలంగా నీకు వ్యతిరేకంగా మాటలను చెప్పుకుంటూ వారు నీ యొక్క భర్తను పూర్తిగా వారి వైపుకు తిప్పుకునే ప్రయత్నం అనేది జరుగుతుంది. నువ్వు వారి గురించి మంచివారు కాదు, వారు కేవలం వారి స్వార్థం కోసం మాత్రమే నిన్ను వాడుకుంటున్నారు అని ఎంత నచ్చచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడాను నీ యొక్క భర్త మనసులో వారి మీద మంచి అభిప్రాయం, నీ మీద చెడు అభిప్రాయం, నువ్వు వారిపై నిందలు వేస్తున్న ఒక వ్యక్తిలాగా, అలాగే వారి నుంచి వారిని దూరం చేస్తున్నటువంటి ఒక వ్యక్తిలాగా కనిపిస్తున్నావే తప్ప నీ మాటల్లో ఎటువంటి నిజాలను గ్రహించడానికి తను సిద్ధంగా లేరు. బాబా, ఇన్ని జరుగుతూ ఉన్నాయి కదా, కేవలం వారి యొక్క అవసరాల కోసం మాత్రమే ఉపయోగించుకుంటున్నారు. వారి యొక్క అవసరాల కోసం నా భర్తను ఉపయోగించుకోవడమే మాత్రమే కాకుండా నన్ను కూడా ఒక బొమ్మలాగా మార్చుకొని వారి అవసరాలను తీర్చుకుంటున్నారు. మరి వీటన్నింటికీ కూడా ఫుల్ స్టాప్ పడే అవకాశమే లేదా అంటే కనుక నేను చెప్పే మాట ఏంటి అంటే కనుక, బిడ్డ, మనసుని నిబ్బరంగా ఉంచుకునే ప్రయత్నం చెయ్యి. ఏదైతే నీ చేతుల్లో ఉండదో, ఏదైతే నీ యొక్క మాటలతోటి మార్చలేవో, ఏదైతే నువ్వు ఎంత పోరాడినా కూడా ఆచరణలో పెట్టలేవో, ఎవరైతే నీ మాటలకు విరుద్ధంగా నడుచుకుంటూ ఉంటారో అటువంటి వారిని అటువంటి పనులను వదిలిపెట్టడమే మంచిది. ఎందుకు అంటే కనుక ఇక్కడ ఒకరి మాట విన్నప్పుడు మాత్రమే, ఆ మాట చెప్పినప్పుడు మన యొక్క విలువ, గౌరవం నిలబడుతుంది. మనం ఒక మాట ఒకందుకు చెప్తుంటే వారు వేరే విధంగా అర్థం చేసుకుంటున్నప్పుడు ఆ మాటలు మనం ఎన్నిసార్లు చెప్పినా కూడా వారు అర్థం చేసుకునే ఆ యొక్క మానసికమైన స్థితిలో ఎటువంటి మార్పు అనేది ఉండదు. నువ్వు ఎంత మంచి చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడాను వారు నీ మీద చెడు అభిప్రాయంతో ఉంటే వారి యొక్క చెడు అభిప్రాయాన్ని నువ్వు మంచిగా మార్చలేవు. అలాగే ఒకరు నీ మీద కక్ష కట్టి ఈర్ష్యతోటి, అసూయతోటి ఉంటే అటువంటి వారికి నువ్వు ఎంత కాళ్ళ మీద పడ్డా కూడా కడుపులో లేని ప్రేమ అనేది వారు నీ మీద చూపించలేరు. నిజాలు అనేవి తెలిసేటప్పటికే తెలుస్తాయి. నువ్వు ఇక్కడ నన్ను ఒక ప్రశ్న అడగవచ్చు, బాబా, ఇప్పటికే సగం వయసు పూర్తయిపోయింది, నాకు వివాహమై దాదాపుగా 15 సంవత్సరాలు పైనే అయింది, అప్పటి నుంచి వారిలో మార్పు లేదు, ఇతనిలో మార్పు లేదు, ఇక నా జీవితం సగం కూడా గడిచిపోయింది, నా బిడ్డలు కూడా పెళ్లి వయసుకు వచ్చేశారు, ఇంకా మార్పు వస్తుంది అనే ఆశ నాలోనే లేదు. కానీ ఈ యొక్క చేష్టల వల్ల, ఈ యొక్క పనుల వల్ల నా భర్త తనకి వస్తున్నటువంటి ఆదాయాన్నంతా కూడా పూర్తిగా వారి మీద ఖర్చు పెట్టి తను ఏవైతే వ్యసనాలకు బానిసై ఉన్నాడో ఆ వ్యసనాలను అదే విధిగా కంటిన్యూ చేసుకున్నట్లయితే చివరకు తనకు ఏదన్నా అనారోగ్యం వచ్చినా, లేదంటే మా ఇంట్లో వారికి ఏదైనా కానీ సమస్య వచ్చినా, లేదంటే ఏదన్నా పండగ వచ్చినా, పేరంటం వచ్చినా ఒక డబ్బు అనేది అవసరం ఉంటుంది. ఆ డబ్బు అనవసరంగా అనేక రకాలుగా దుబారా చేస్తున్నప్పుడు మరి ఆ యొక్క బరువు, భారం తీరా అతను తెలుసుకున్న తర్వాత, అంతా అయిపోయిన తర్వాత ఆ పోయిన డబ్బు అనేది మళ్ళీ ఎలా తిరిగి వస్తుంది? అప్పుడైనా కష్టపడాల్సింది నేనే కదా, అప్పుడైనా దిగులు పడాల్సింది నేనే కదా, అప్పుడైనా కానీ నాకు ఈ యొక్క మానసిక వేదన అనేది తప్పదు కదా. మరి ఇక నా జీవితంలో సుఖం ఎప్పుడు, సంతోషం ఎప్పుడు, ఆనందం ఎప్పుడు? ఇక నేను సర్దుకుపోవడం కోసం మాత్రమే పుట్టానా? నేను నా జీవితంలో ఎన్నో కోరికలను, ఎన్నో సంతోషాలను,
ఆనందాలను చంపుకున్నాను. ఒకరు నన్ను బాధ పెడుతున్నప్పుడు వారిని నిలదీసి అనేక రకాలుగా ప్రశ్నించాలి అని అనుకున్న సన్నివేశాలలో కూడా ఇది సరైన సమయం కాదు అని చెప్పి సర్దుకుంటూ వచ్చాను. నా భర్త నాకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నప్పుడు తన యొక్క ప్రవర్తనలో మార్పు తెచ్చుకుంటాడు అని, తను నా యొక్క మంచితనాన్ని గుర్తు చేసుకుంటాడు అని, ఎప్పటికైనా కానీ నన్ను అర్థం చేసుకుంటాడు అని చెప్పి ఎదురు చూస్తూ వచ్చాను. అలాగే తను అనేక చెడు వ్యసనాలకు బానిసైనప్పుడు ఇప్పటికైనా తెలుసుకుంటాడు, వయసు వచ్చేటప్పటికైనా తెలుసుకుంటాడు, నా మాట ఒకసారి కాకపోయినా మరొకసారైనా వింటాడు అని చెప్పి ఎదురు చూస్తూ వస్తున్నాను. ఇలా ఈ ఎదురు చూపుల్లోనే సగం జీవితం గడిచిపోతుంది కదా. ఇక సంతోషాలు ఎక్కడా, ఆనందాలు ఎక్కడా, సుఖాలు ఎక్కడా? నేను పడుతున్నటువంటి బాధలను నాతో పాటు అంతా పడకపోయినా కనీసం ఒక 70-80% నా బిడ్డలు కూడా అనుభవిస్తూ ఉన్నారు. వారి యొక్క వేదనకి కూడా మీకు కనికరం కలగడం లేదా బాబా? ఎందుకు నా జీవితం ఇలా గడిచిపోతుంది? నేను అంత చెయ్యరాని పాపం ఏం చేశాను? ఈ జన్మలో నాకు తెలిసి ఎవరికి కూడా అన్యాయం చేయలేదు, ఎవరికి కూడా ఏ ఒక్క నొప్పిని కానీ బాధను కానీ నా నుంచి కలుగ చేయలేదు. నా మాటల రూపంలోనైనా నా యొక్క చేష్టల రూపంలోనైనా ఎవ్వరికీ కూడా ఏ అన్యాయం చెయ్యని నాకు ఇన్ని బాధలు ఎందుకు బాబా? ఇటు మానసికంగా ఇటు శారీరకంగా కూడా ఆరోగ్యం సహకరించక ఎంతో అల్లాడిపోతూ ఉన్నాను. బాబా నన్ను అర్థం చేసుకునేది ఎప్పుడు? నా కష్టాలకు తెరపడేది ఎప్పుడు అని చెప్పి నన్ను అడుగుతూ ఉన్నావు కదా తల్లి. అయితే నువ్వు ఇంకా ఎంతో కాలం ఈ బాధలు పడాల్సిన అవసరం లేదు. ఎంతో కాలం ఈ యొక్క కష్టాలను, నష్టాలను, ఈ యొక్క నాటకాలు ఆడే ఆ యొక్క స్త్రీల ముఖాలలో ఆనందాలను, అలాగే నీ యొక్క భర్త చేష్టలను, వీటన్నింటినీ కూడా ఎక్కువ కాలం భరించాల్సిన అవసరం లేదు. నీ యొక్క కష్టాలకు తెరపడే సమయం వచ్చింది. ఇక సరిగ్గా గుర్తుపెట్టుకో, 38 రోజుల పాటు మాత్రమే నీకు ఈ కష్టాలు అనేవి రాసిపెట్టి ఉన్నాయి. ఈ 38 రోజుల తరువాత నీ కష్టాలు, బాధలు, సమస్యలు ప్రతిదీ కూడా గట్టెక్కబోతున్నాయి. నువ్వు ఏదైతే అనుకున్నావో ఇప్పటి వరకు ఇది జరిగితే బాగుండు అని చెప్పి అదే నీ జీవితంలో జరగబోతోంది. అది చూసి నిజంగా నువ్వే ఆశ్చర్యపోతావు. నిజంగా నా జీవితానికి ఇంత అదృష్టం కలిసి వచ్చిందా అని చెప్పి. ఏదైతే కొన్ని సంవత్సరాల కళ అనేది నీకు ఉందో ఆ కళ అనేది కేవలం 38 రోజుల్లో నెరవేరబోతోంది. నేను నిన్ను ఓదార్చడం కోసమో లేదంటే నీ కన్నీటిని తొడవడం కోసమో చెబుతున్న మాటలు కాదు. నేను నిజాన్ని చెప్తున్నాను. నా మాట నమ్మి ఈ రోజు నుంచి నువ్వు సరిగ్గా 38 రోజుల పాటు లెక్క పెట్టుకో. అప్పటి నుంచి నీ జీవితం ప్రతి విషయంలో కూడా ఎంత అదృష్టకరంగా మారుతుందో, నీ యొక్క మానసిక ఆరోగ్యంలోనూ, నీ యొక్క శారీరక ఆరోగ్యంలోనూ, నీ యొక్క భర్త నడవడికలోనూ, అలాగే నీ యొక్క కుటుంబ పరిస్థితులలోనూ, నీ యొక్క బిడ్డల గుణగణాలలోనూ, నీ యొక్క ఆర్థిక ఇబ్బందుల సమస్యల నుంచి బయటపడడంలోనూ, ఇలా ప్రతిదీ కూడా నీకు అనుకూలంగా జరగబోతుంది. ఎవ్వరి మీద కూడా నువ్వు ఎక్కువగా ఆధారపడకు, ఎవ్వరిని కూడా గుడ్డిగా నమ్మకు. బిడ్డ, నా యందు నువ్వు నమ్మకాన్ని ఉంచావు కాబట్టే నీ యొక్క ప్రతి సమస్యను కూడా నేను ఆలకిస్తూ వస్తున్నాను. ఇప్పటి వరకు కూడా నువ్వు నీ కోసం ఏ ఆస్తులు కోరుకోలేదు, ఏ అంతస్తులు కోరుకోలేదు. ఒక మానసిక శారీరక ఆరోగ్యాన్ని ప్రసాదించమని తప్ప, నీ జీవిత భాగస్వామిలో మార్పు రావాలి అని తప్ప. ఏది ఏమైనప్పటికీ కూడాను నీ కష్టాలు గట్టెక్కే సమయం అయితే వస్తుంది. కానీ ఆ యొక్క 3 స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారు నీకు బాగా తెలుసు. వారితో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి.
అప్పటి మాటలు అప్పుడు నిన్ను వాడుకోవడానికి ప్రయత్నించేటప్పుడల్లా అది నువ్వు గ్రహిస్తున్నావు అని చెప్పి నీ మాటల రూపంలో వారికి తెలిసేటట్లుగా చెయ్యి. అలాగే వారు వేసే ఉచ్చులో నువ్వు ఏ రకంగా కూడా పడవు అని చెప్పి నీ యొక్క మాటల రూపంలో, చేష్టల రూపంలో తెలియపరిచేలా చెయ్యి. వారికి నీ గురించి పూర్తిగా అర్థమవ్వాలి. ఇక అంతా కూడా అయిపోయింది, ఇక మా ఆటలు సాగవు. వీరికి బాగా మనుషుల యొక్క మానసిక స్థితి తెలిసిపోతుంది. ఇన్ని రోజులు చిన్నపిల్లలుగా ఉన్న వీరిలో తెలివితేటలు ఎక్కువైపోయాయి. ఇక మనం వేసే పన్నాగాలలో వీరు చిక్కరు అని చెప్పి వారికి పూర్తిగా అర్థమవ్వాలి. కాబట్టి నీ యొక్క శత్రువులు ఎవరో నీకు బాగా తెలుసు. వారితో అతిగా వాదించడం కానీ, అతిగా వాదన పెట్టుకోవడం కానీ, గొడవ పెట్టుకోవడం కానీ, వారి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ నీ యొక్క సమయాన్ని, మనసుని పాడు చేసుకోవడం కానీ, ఇటువంటివి ఏవి కూడా చేయకు. మానసికంగా ప్రశాంతంగా ఉండు. చేయాలి అనుకున్న పనులు ఏ టెన్షను లేకుండా, ఏ ఒత్తిడి లేకుండా సంతోషంగా చేసుకుంటూ వెళ్ళిపో. నీకు అంతా కూడా మంచే జరుగుతుంది. నీ వెన్నంటే నేను ఎప్పుడూ నిలబడి ఉంటాను అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి. మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది, మనం అర్థం చేసుకోవాలే కానీ. మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది, అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను. నచ్చింది, అర్థమైంది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది, హైప్ ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయండి. మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా బాబాగారి యొక్క ఆశీస్సులు మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.